సరే మరో టాపిక్ మనం చూసినప్పుడు వివేక గారి హత్యకి సంబంధించి ఏపీలో ఎంత పెద్ద దుమారం రేగిందో మనం చూసాం. ఇప్పుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఫ్యామిలీపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అంటే ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు ఎందుకు సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్? అంటే స్వర్ణ గారు బేసిక్గా ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది. బస్ వాళ్ళు దేనికి ఇన్వాల్వ్ అయినారు, ఏ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది బహిరంగ వాళ్ళు ఏం ప్రకటించలేదు. కానీ జరిగిన ఈ శోధనలు కానీ చూసినప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సిబిఐ ఎవరినైతే విచారించిందో వాళ్ళ ఇంట్లో చుట్టూనే నడిచింది విచారించిన. కాబట్టి ఆ కేసులోనే ఉండొచ్చు అనేది ఒక వాదన ఉంది, ఉండొచ్చు కూడా మేబీ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండు వాదనలు ఉన్నాయి. సాంకేతికంగా ఏం జరుగుతుంది, రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి. రాజకీయ పరిణామాలు ఎక్కువ రాష్ట్రం ఉంటుంది, ఏదైనా రాని దానికి ఎవరికో ఒకరు లింక్ పెట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిపాటైంది. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు, సిబిఐ చేయలేని పనిని ఈడీ చేయబోతా ఉందా అని ఒక డైలాగు. ఇంకా ఈడీ ఎంటర్ అయిపోయింది కాబట్టి సిబిఐ అయితే బెయిల్ తొందరగా వస్తుంది, కానీ ఈడీ ఒకసారి ఎంటర్ అయిందంటే ఇంకా అయిపోతారు. ఇంకా ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఇంకా సరాసరి జగన్ గారి దగ్గరికి వెళ్తుంది. ఇట్లా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇది రాంగ్. అసలు ఈడీ సిబిఐ విచారణ ఎట్ట చూడాలి? సిబిఐ విచారణ నేర పరిశోధన మొత్తం చూస్తుంది. ఈడీ అనేది ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండింగ్ వరకే పరిమితం అవుతుంది. అది కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేసిందో, సిబిఐ ఇన్వెస్టిగేషన్ అందులో ఉన్న ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక ట్రాన్సాక్షన్స్, ఉంటాయి కదా, ట్రాన్స్పోర్ట్స్, ఇవన్నీ వీటిలో ఏమన్నా మనీ ల్యాండింగ్ లాంటివి ఉన్నాయా అని మాత్రమే ఈడీ తన విచారణలో తెలుస్తుంది. అయితే పాయింట్ ఏంటి, ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాతనే ఈడీ వస్తుంది. ఇప్పుడు ఈడీ వచ్చింది. మన సిబిఐ విచారణలోనే ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కోసం సుపారీ కుదిరిందని, మరి బెంగళూరులోనే ఇంకో చోట ల్యాండ్ డీలింగ్లో వచ్చిన సమస్య వల్ల వచ్చింది, ఇట్లాంటి కొన్ని పదాలు వేసి ₹1,00,00,000 చేతులు మారే, వాళ్ళ నుంచి వీళ్ళకి, వీళ్ళ నుంచి వాళ్ళకని ఒక అబ్జర్వేషన్ కావచ్చు, ఒక ఫైండింగ్ కావచ్చు చేసింది ఎవరు, సిబిఐ తన విచారణలో. కాబట్టి వాళ్ళందరినీ విచారిస్తుంది. మీ అకౌంట్ ఏ అకౌంట్ నుంచి ఎందుకు పోయింది, మీ అకౌంట్ నుంచి ఎందుకు పోయింది, ఆ అకౌంట్ ఇప్పుడు 10 కోట్లు మీ అకౌంట్ నుంచి నా అకౌంట్ వచ్చింది అనుకోండి, మీ 10 కోట్ల కెపాసిటీ ఉందా, నాకు అవసరం ఉందా, ఈ రెండు చూస్తుంది. రెండు ఉన్నాయనుకుంటే సరే ఓకే గుడ్ అంటుంది. అంటే వాళ్ళకి కేవలం ఈ మనీ ట్రాన్సాక్షన్ ఇది జరిగింది, దీనికి మర్డర్కి ఏమన్నా రిలేషన్ ఉందా అనేది నిగ్గుదేల్చడం కోసం మనీ లాండరింగ్ ముందుకు మొత్తం విచారణ చేస్తారు. కాబట్టి దాంట్లో ఫైండింగ్ అయిందని చేస్తారు. దీనికి డైరెక్ట్గా ఇంకా మళ్ళీ జగన్ గారు లింక్ పెట్టారు. అసలు సిబిఐ విచారణలోనే సోషల్ మీడియాలో చూస్తున్నా, సిబిఐ విచారణ పూర్తి చేసిందని చెప్పేసిందా? సిబిఐ విచారణ పూర్తి చేసేసిన తర్వాత అసలు జగన్ గారిని కానీ భారతి గారిని కానీ విచారించాల్సిన అవసరం లేదని చెప్పి తేల్చేసినారు. సుప్రీంకోర్టు వరకు, రాష్ట్రపతి వరకు వేరు సునీత గారు. అంటే విచారణ అవసరం లేని వాళ్ళని ఈడీ వచ్చినంత మాత్రం ఏం చేస్తుంది, ఏమి సంబంధం? కానీ రాజకీయంగా ఇబ్బంది. ఇంకొకరు నేను వాదన చూస్తున్నాను, కొంతమంది అత్యుత్సాహపరులు సిబిఐని జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేయగలిగినాడు కానీ ఈడీని మేనేజ్ చేస్తాడా? తమాషా, రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు. నేను ఎవరిని మేనేజ్ చేశాడు అన్నట్లా. సిబిఐని జగన్ గారు మేనేజ్ చేయగలిగితే ఎవరిని మేనేజ్ చేయాలి? కేంద్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేయాలి. ఈడీ కూడా ఆ ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. దాన్ని మేనేజ్ చేసిన వాళ్ళు దీన్ని మేనేజ్ చేయలేరా, దీన్ని మేనేజ్ చేసి దాన్ని చేయలేరా, ఎట్లా చేస్తారు? కాబట్టి ఏది పడితే అది మాట్లాడు. సిబిఐ అండ్ ఈడీ రెండు కేంద్ర ప్రభుత్వం అని, అది ఒకే ప్రభుత్వం అని తెలియదా? కానీ ఏదో ఒకటి వాదనలు తీసుకొచ్చి ఏదో అయిపోతుంది అంటారు. దీనివల్ల ఏమవుతుంది, రాష్ట్రంలో ప్రధాన చర్చ పక్కకు పోయి ఈ చర్చ ముందుకు తీసుకొస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ కేసు ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ ఏమైనా జరిగాయా, ఆ మనీ లాండరింగ్ ఏమన్నా హత్యకు లింక్ అయి ఉన్నాయా, లేదా ఈ మనీ లాండరింగ్ లో అనధికారిక డబ్బులు ఏమైనా వచ్చాయి, ఇవి చేస్తారు. రికార్డ్స్ కరెక్ట్గా ఉంటే గో హెడ్, లేకపోతే ఈడీ పాత్ర కొనసాగుతుంది, లేకపోతే ఈడీ పాత్ర అడిగి ముగిసిపోతుంది. అంతకు మించిన ప్రాధాన్యత ఇంట్లో ఏం లేదు. అంటే మరో పక్క ఇంకొక వర్షన్ కూడా నడుస్తోంది సార్. ఇప్పుడు డిఎస్సిలో జరిగిన అవకతవకలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున వాయిస్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు సిబిఐతో విచారణకు మీరు సిద్ధంగా ఉన్నారా? గతంలో గ్రూప్ 1కి సంబంధించిన ఇష్యూస్ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యానికి నేను దానికి సిబిఐకి రెడీగా ఉన్నాను, మీరు రెడీనా అంటూ సవాల్ విసురుతున్నారు. సో వీటి నుంచి సార్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి పైన పోరాటంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల అప్పర్ హ్యాండ్ తీసుకున్నాడు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు కారణం. రీజన్ ఏంటి? అసెంబ్లీ సమావేశాలు, శాసన మండలి సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాల్లో కూర్చొని భీకర ప్రతిజ్ఞలు చేసినారు. అక్కడ జగన్ రాడు. ఆ విషయం రావడం కరెక్టా తప్ప పక్కన పెడతాం, రాడు.
బస్తీ మీద సభలు రాని చర్చిద్దాం అంటారు. ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకొక శాసన మండలి, అది పెద్దల సభ, దీనికన్నా పెద్ద సభ ప్రోటోకాల్ ప్రకారం. అక్కడ 4 రోజులు నినాదాలు తీసుకుంటే చర్చిద్దాం అంటే ఆ ప్రభుత్వం చర్చిద్దాం రండి అని చెప్పి నోటీసులు ఇచ్చిన శాసన మండలిలో ఏమో చర్చకి రారు. సభలో లేని జగన్మోహన్ రెడ్డి ఆడికి పిలుస్తారు, నువ్వు రా ఇక్కడ మాట్లాడుకుందాం అని. దీని రాజకీయం నాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే శాసన మండలిలో చర్చకు నిరాకరించి శాసనసభలో సవాల్ చేశారో ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. 2 మన క్రీడాకారిణి విషయంలో లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి ఏమంటారు దాన్ని పోలిక, అసలు ఆమెకి ఎందుకు ఇస్తారు? ఆమె ఉద్యోగం ఎలా ఇస్తారు? ఆ ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? గౌరవప్రదం, ప్రోత్సహించడం కోసం ఇచ్చారు. ఆ ఉద్యోగం చేయదు, కేవలం ఆ గౌరవాన్ని పొందుతూ జీతభత్యాలు తీసుకుంటుంది, ఎప్పుడు ఉద్యోగం చేయదు. క్యాబినెట్ ఆమోదించి ఇస్తారు. ఇక్కడ మీరు ఇక్కడ స్పోర్ట్స్ ప్రోత్సహించడం కోసం ఇచ్చామంటే ఇక్కడ ఉద్యోగం చేస్తారు వాళ్ళు కూడా టీచర్ పోస్ట్ ఇచ్చేసి మీ క్రీడలు ఆడుకుంటారా బాబు అని ఉట్టిగా ఇస్తే అది వేరే సంగతి. ఇక్కడ ఉద్యోగం ఇచ్చేది వాళ్ళు ఉద్యోగం చేయమని, ఇక్కడ రూల్స్ పార్టీ, ఇక్కడ వాళ్ళని స్టడీ చేయాలి వాళ్ళ కెపాసిటీ, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇవన్నీతో పాటు జగన్మోహన్ రెడ్డి నేను లేవనెత్తిన ఒక కీలక అంశం, ఎగ్జామ్ పేపర్ సెట్ చేసినటువంటి సంస్థకు అధికారి, పరీక్ష నిర్వహించిన అధికారి ఒకరే ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇది అనుమానాలకి బీజం వేసింది. అంటే పరస్పరం క్రాస్ చెకింగ్ అవకాశం లేకుండా పోయింది అనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైన అబ్జర్వేషన్ చెప్పారు. దీని లోకేష్ గారు ఏం సమాధానం చెప్తారు అసెంబ్లీ వేదికగా? ఏం చెప్తారంటే వారు పక్క రాష్ట్రంలో కూడా ఉంది, ఇద్దరు ఉన్నారు, ఒకరు ఉన్నారంటారు. ఏ రాష్ట్రం చెప్పరు. సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏమో చెప్పాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ అంటే తెలుగుదేశం అంటే డిఎస్సీ అంటున్నారు కదా. మేము గత 4 సార్లు పెట్టాము, 4 సార్లు ఒకే అధికారి చేశాడని చెప్పచ్చుగా. లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలానప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏం చెప్పకుండా ఆ పక్క రాష్ట్రం ఏదో చెప్పరు. అంటే ఇట్లా కీలకమైన విషయాల్లో డిఫెన్స్ లో పడడం మూలంగా జగన్ గారి మాటకి విలువ పెరిగింది. అత్యంత కీలకమైంది ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో మూల్యాంకనం జరిగింది కదా. ఆ మూల్యాంకనంలో తప్పులు జరిగాయని కూటమి పార్టీలు అనుకున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే సిట్ వేశారు. గుడ్, నేనేం తప్పట్ను. అనుమానమే సిట్కి కారణం కదా విచారణకు. మరి ఈ అనుమానం కూడా సిట్ వేయాలిగా. ఆయన సిబిఐ అడిగాడు, సిబిఐ వదిలేండి, కనీసం సిట్ వేయాలిగా. మీరు అనుమానించిన గ్రూప్ 1కేమో సిట్ వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుమానించి రాసొద్దాం, అసెంబ్లీలో చర్చిద్దాం, కోర్టు పోండి అంటారు. ప్రజలు చూస్తున్నారు. 2 అనుమానాల పైన సిబిఐ ఇచ్చేయండి. మనం ఏదైతే 2-3 డిబేట్లో మాట్లాడో అదే ఇప్పుడు జగన్ గారు డిమాండ్ చేస్తున్నారు. నేను రెండింటికి సిద్ధమే. ఆయన సిద్ధపడేది మీరు సిబిఐకి ఇవ్వాలనుకుంటే స్ట్రైట్ అవే ఇచ్చేవచ్చు. దేన్ని? గ్రూప్ 1 కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించాల్సి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీర్మానం చేసి ఈ 2 కేసులను సిబిఐ తీసుకోవడం కేంద్రంతో ఒప్పుకునేస్తుంది. మరి జగన్ గారు అనుమతి కూడా అవసరం లేదు. ఆయన సీలా ఛాలెంజ్ తీసుకున్నాడు. దాని మీద సిబిఐ అండి, దీని మీద సిబిఐ అండి, 2 చేస్తున్నారు. మన ఛాలెంజ్ తీసుకోవాలి కదా. అక్కడ మాకు అనుమానం వస్తే విచారిస్తాం, మీకు అనుమానం వస్తే కోర్టుకు పోండి. ఇదేం లాజిక్? కాబట్టి ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో అసెంబ్లీ పరిణామాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, కానీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల పూర్తిగా ఆత్మరక్షణ పడిందని మాత్రం చెప్పాలి. అంటే ముఖ్యంగా డిఎస్సికి సంబంధించిన జరుగుతున్న అవకతవకలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడడం వల్ల దీన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈరోజు ఈడీ సోదాలని అనుకోవచ్చా? ఈడీ సోదాలు కేంద్ర దర్యాప్తు సమస్యలో భాగంగా వచ్చి ఉండొచ్చు, కానీ తెలుగుదేశం ఇంటర్ప్రిటేషన్ చేస్తుంది డైవర్షన్ కోసం. విచారణ ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఆ విచారణ సంస్థ ఎందుకు వచ్చింది దాన్ని చెప్పకుండా ఇంకా అయిపోయింది, సిబిఐని మేనేజ్ చేశారు కానీ దీన్ని మేనేజ్ చేయలేరు, వివేకానంద అవినాష్ అరెస్ట్ చేస్తారు, తర్వాత ఇది జగన్ గారి వెళ్తుంది, ఇంటి వరకు వెళ్తుంది, ఇంకా అయిపోతుంది, ఈడీకి పోతే బెయిల్ రాదు, ఇవన్నీ ఎందుకు చెప్తారంటే డైవర్షన్ కోసం. బట్ ఈడీ వచ్చింది ఎందుకోసం వచ్చిందో వాళ్ళు చెప్పాలి, వాళ్ళకి రైట్ ఉంది. బట్ వీళ్ళు దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉండేది మాత్రం మొత్తం టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా గారికి డబ్బులు ఇవ్వడాన్ని ఇప్పుడు కొంతమంది తప్పుపడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి కేసులు వాదించిన నేపథ్యంలో ఈ రోజు ఈ విధంగా ముట్ట చెబుతున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు వచ్చే రొటీన్ కేసులు ఆయనకి ఇస్తా ఉంది. డబ్బులు ఇవ్వలేదు, డైరెక్ట్ గా కేసులు ఇస్తారు. ఇదే క్విట్ ప్రోకో అనుకోవాలా? దీన్ని క్విట్ ప్రోకో అని ఎప్పుడు అంటామంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులను వాదించిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కేసులు ఇచ్చింది, దాన్ని క్విట్ ప్రోకో అన్నారు. అంటే అప్పుడు నా కేసు వాదించావు కాబట్టి దానికి ప్రతిఫలంగా రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఇచ్చారు. అది క్విట్ ప్రోకో అవుతుందా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత కేసులు వాదించిన వ్యక్తికి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ కేసులు ఇచ్చారు అంటే కేసులు ఇచ్చి డబ్బులు ఇస్తారు, అంటే ఫీజు రూపంలో ఇస్తారు. భారీగానే ఉంటాయి, మనం చూస్తుంటాం, జీవోలు కోట్లలోనే ఉంటాయి.
ఇచ్చారు కదా. అప్పుడు ఆ మాట అన్న వాళ్ళకి మీకు కూడా వర్తిస్తుంది అది అంటాను. నేను ఎవరికైనా లాయర్కి మీరు ఇచ్చేవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కేసులు సమర్థవంతంగా ఎవరో. ఇంకా నాకు స్వర్ణ గారు అర్థం కాని ఏంటంటే, ఏ పార్టీ అయినా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది, ప్రభుత్వం నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉంటారు, ప్రభుత్వ తరఫున వాదించేదానికి ఉద్యోగస్తులు ఉంటారు, అంటే లాయర్సే. కేసులన్నీ వీళ్ళకి ఇవ్వడంలో ఇంక వీళ్ళని ఎందుకు పెట్టుకున్నారు నాకు అసలు పబ్లిక్ అర్థం కాదు. లీగల్ టీం ఒకటి ఉంటుంది ప్రభుత్వానికి, సుప్రీంకోర్టు ప్రభుత్వం అధికారికంగా నియమించుకున్న లాయర్లు ఉంటారు, వాళ్ళు వదిలేసి పెద్ద పెద్ద కేసులన్నీ లోతురాళ్ళకి ఇస్తారు. అసలు అర్థమే కాదు ఈ లాజిక్ ఏంటో. మరి ఆయన్ని ఉద్యోగం చేయించుకోవచ్చు కదా, ఉద్యోగం చేస్తే తక్కువ జీతం ఇచ్చుకోవచ్చు. అంటే వీళ్ళు చేయలేరనే అసలు అర్థమే కాదు. ప్రభుత్వం మీరు లాయర్లు పెట్టుకోవడం ఏందో, మళ్ళీ లాయర్లు మీరు వీళ్ళు ప్రైవేట్ లాయర్లు తీసుకురావడం, దానికి ఏమన్నా సీనియర్ కన్సల్టెంట్ అని ఒక జీవో ఇచ్చేస్తారు, ఆయన తీసుకొచ్చి ఆ కేసు అప్పగిస్తారు. మరి వీళ్ళు ఎందుకు ప్రభుత్వం జీతం లక్షల రూపాయల జీతాలు ఇచ్చి వాళ్ళు పెట్టుకున్నది, హైకోర్టులో అయినా సుప్రీంకోర్టులో అయినా సొంత లాయర్లు ప్రభుత్వం పెట్టుకుంటా జీపీలు అంటారు, గవర్నమెంట్ ప్లేడర్స్ అంటారు. గవర్నమెంట్ ప్లేడర్లు మీరేమో అపాయింట్మెంట్ చేసుకుంటారు, ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇచ్చి, మళ్ళీ ఈ ప్రధాన కేసులని మళ్ళీ లోతురాలు ముందుకు వచ్చేస్తారు, కోట్లలో ఖర్చు అవుతుంది. అసలు అర్థమే కాదు ఈ సిస్టమ్. ఏదైనప్పటికీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు చేసిన ఆరోపణలు నిజమైతే ఇప్పుడు ఈ ఆరోపణలు కూడా మీరు భరించాల్సి వస్తుంది. ఆ రోజు కనీసం మేము అటు ఉండాల్సింది కాదని అంటే కొంచెం మర్యాదగా ఉంటుంది. సార్, ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాలు చూస్తున్న టైంలో ఎవరైనా వైసీపీకి సంబంధించిన నేతలను కనుక టీడీపీకి సంబంధించిన వాళ్ళు కలిసినా మాట్లాడినా అది అధిష్టానానికి నచ్చట్లేదు. బోండా గారు అలానే అంబటి గారి విషయంలో మనం చూసాం, ఎంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చిందో కూడా మనం చూసిన నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత వంగవీటి రాధా గారితో వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీ గారు భేటీ అయ్యారు. ఇప్పుడు సీరియస్ అవదా అధిష్టానం? అంటే వంగవీటి రాధా గారు రాజకీయాలు తెలుగుదేశంతో ఉన్నారు, బట్ ఆయన వ్యక్తిగతంగా వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని గారితో స్నేహ సంబంధాలు ఉన్నాయి. మా పార్టీ చాలాసార్లు సభలో చెప్పారు, మేము ఏ పార్టీలో ఉన్నా మేము వ్యక్తులుగా మాత్రం ఎట్లే ఉంటాము, అసలు ఒకరిపైన ఒకరు పోటీ చేసుకోము, ఒకరు పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే రాజకీయంగా తప్పుకుంటాము, ఇట్లాంటి మాటలు కూడా చాలా విన్నాం. ఆ రకంగా వాళ్ళ స్నేహ సంబంధాలు ఉన్నాయి. బహుశా వాళ్ళ జోలికి పోతారని నేను అనుకోవట్లా. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు చేసిన మాటల్లో జగన్ గారు ఏమిటో వాటి పట్టించుకోరు, వ్యక్తిగతంగా మీ ఇష్టం అనే టైప్ ఆయన ఏం పట్టించుకోడు. కానీ చంద్రబాబు నాయుడు గారికి నచ్చట్లేదు కదా. నచ్చట్లేదు, ఇక్కడ నచ్చక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు స్టేట్మెంట్ స్టబన్ గా వీళ్ళిద్దరూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాధా గారు లేనప్పుడు ఆయనతో బాగానే ఉన్నారుగా. పబ్లిక్ మీటింగ్ లో రాజకీయాలు వేరు, రాధా గారు వేరు, మా స్నేహం వేరు అని వైసీపీలో ఉన్నప్పుడు అన్నారు. వాళ్ళు అన్నప్పుడు ఈయన కూడా అది వర్తిస్తుంది కదా. వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు నన్ను గెలవగలిగింది, నేను ఇప్పుడు తెలుగుదేశంలో ఉండగా వ్యక్తిగతంగా కలిసాను, తప్పేది, మేము రాజకీయంగా లేదు కదా అంటారు. మళ్ళీ ఆయన రియాక్ట్ అయిపోతే బోండాబొమ్మ సంగతి వేరు, ఈయన రియాక్ట్ అయితే ఇంకో రకంగా ఉంటుంది కదా. ఏం కలవడదు, మీరు కలవడదు అన్ని అడుగుతారు. ఆయన ఏమి ప్రోసెస్ కదా చెప్పి ఆయన ఏమి ఒక దాన్ని బట్టి చూసినప్పుడు ఈయన జోలికి రారనుకుంటున్నా, లోపల మాట్లాడుకుంటారు తప్ప ఈయన జోలికి అయితే వస్తారని నేను అనుకుంటున్నాను.